ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి జీవో నెంబర్ 9 రద్దు చేయాలన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు తదితర అంశాలపై చేపట్టే ఆందోళన కార్యక్రమాలపై తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ఈ విషయంలో కూడా తన వైఖరి మొండి వైఖరిని మార్చుకుని విద్యార్థుల జీవితాలతో మానుకుని ఈ ఫీజుల రియంబర్స్మెంట్ 2వ జీవో నెంబర్ 9 ఎక్కేయాలి. వీళ్ళు ఫీజులు కట్టే స్తోమత ఉంటే ఈ స్కీమ్ ఎందుకు? కేవలం కట్టే స్తోమత లేని వాళ్ళు, ఆర్థికంగా లేని వాళ్ళ కోసం ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు దీని మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ స్కీమ్ 10,000 ర్యాంకు తీసేసి అన్ని కోర్సులకు పూర్తి ఫీజులు పాత విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఈ నెల 14న పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహం తీర్చడం జరుగుతుంది.